మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 107. 15th చాప్టర్ అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇప్పుడు మనం 13వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. బ్రహ్మాండ సృష్టిలో అంటున్నారు, అంటే మొత్తం సృష్టి మొత్తంలో కూడా భౌతిక పదార్థం అంటే మ్యాటర్ అనేది ఏమేమి ఉందో అదంతా కూడా స్థూలమైనటువంటి స్థితి అంటున్నారు. అంటే బాగా స్థూలంగా ఉండటము అనే లక్షణం దేనికి ఉన్నా సరే, బరువుగా ఉండటం, సాలిడ్ గా ఉండటం అనే స్థితి దేనికి ఉన్నా అదంతా కూడా భూమి సంబంధమైంది. దాన్ని భూమి అనే ఏదైనా సరే భౌతిక పదార్థం మొత్తాన్ని కూడా భూమి అనే వేదం సంకేతిస్తుంది. వేదం ఏం చెబుతుందంటే ఏది భౌతికంగా ఉన్నా కూడా అన్నిటికంటే స్థూలమైన స్థితి భూమి అని చెప్పింది అనమాట. అంటే అంతకంటే పెద్దవి ఇంకేమీ లేవు కదా స్థూల స్థితిలో. అంటే మ్యాటర్ అనేది అన్నిట్లోకి ఎక్కడ ఎక్కువ ఉంది అంటే భూమి అనే చెప్పాలి మనం కూడా. వేదం అలా చెప్పింది అనమాట. ఇది మనం ఉన్న భూమికి ఎంత సత్యమో అంటున్నారు. మన భూమి తెలుసు మనకి. అదే రకంగా సూర్యగోళంలో ఉండే భౌతిక పదార్థం కూడా ఎక్కడ భౌతిక పదార్థాలున్నా అన్నిటి గురించి అదే సత్యము అని చెబుతున్నారు అక్కడ. అంటే సూర్యగోళంలో కూడా భౌతికమైనటువంటివి ఉన్నాయన్నమాట. మన భూమికి సంబంధించినంత వరకు అతి చిన్న విభాగమైన అణువు అని చెప్పుకున్నాం ఇదివరకు కూడా. అన్నిట్లోకి చిన్నదేది అంటే అణువు. ఆ అణువుకి ఒక కేంద్రం ఉండును అన్నారు. కేంద్రం అంటే ఒక పాయింట్, ఒక సెంటర్. అట్లాగే భూగోళం మొత్తానికి ఒక కేంద్రం ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది. యాక్చువల్ గా కేంద్రము అంటే సెంటర్ అనే, అంటే దాని చుట్టూతా మిగతావన్నీ వచ్చినట్టుగా అన్నమాట. ఫస్ట్ అది ఉండాలి, ఒక చుక్క పెడితేనే దాని చుట్టూతా ఒక పెరిఫెరీ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. అది చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అట్లాగే అణువు అనే దానికి కూడా ఒక సెంటర్ ఉంది. ఆ అణువుకి ఎలా అయితే సెంటర్ ఉందో మన భూగోళానికి కూడా ఒక సెంటర్ ఉంది. ఇక్కడ ఏం చెబుతున్నారు, జియోమెట్రికల్ రేఖాగణిత రూపకమైన అంటున్నారు. జియోమెట్రికల్ సెంటర్ అది. దీంతో పాటు ప్రజ్ఞామయ కేంద్రం కూడా ఒకటి ఉంటుంది. ఇదేమో ఇప్పుడు మనకి బయట భౌతికంగా కనపడే సెంటర్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ప్రజ్ఞామయమైన సెంటర్ కూడా ఒకటి ఉంటుంది. దానిని ఆ అణువు యొక్క లేకపోతే భూగోళం యొక్క నేను అనే ప్రజ్ఞ అది అని ఇక్కడ వేదం సంకేతిస్తోంది. వేదం చెబుతోంది. ఏం చెబుతోంది, అన్నిట్లోకి అన్ని పదార్థాల్లో ఉండే సెంటర్ ఏమిటో, అణువులో ఏ సెంటర్ ఉందో, భూగోళంలో ఏ సెంటర్ ఉందో, సూర్యగోళంలో ఏ సెంటర్ ఉందో, సూర్యగోళంలో ఉన్న మ్యాటర్ కి, స్థూల వస్తువుకి ఏ సెంటర్ ఉందో, అన్ని సెంటర్లలో ఉన్న దాన్ని కూడా నేను అనే ప్రజ్ఞగా వేదం వర్ణిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకోసారి కన్ఫర్మ్డ్ గా చెప్పుకోవచ్చు, నేనుంటేనే నా ప్రపంచం ఉంటుంది. అన్నిట్లోకి మెయిన్ ఏమిటి, నేను అనేటటువంటి ప్రజ్ఞ. నేను లేకపోతే నా దేహం ఎక్కడుంది, నేను లేకపోతే నా పరివారం ఎక్కడుంది, నేను లేకపోతే నేనున్న భూమి, నేను చూస్తున్న సూర్యుడు, ఇవి ఏమీ లేవన్నమాట. మనకి నిసర్గదత్త మహారాజ్ ఒక మాట చెప్పారు, ఈ లోకం అంతా చాలా పాడైపోయిందండి అన్నాడు. ఒక భక్తుడు ఎవరో ఆయన దగ్గరికి వచ్చినవాడు. అసలు పెద్దవాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఈ లోకం అంటే ఏమిటి, అది నీ లోకమా అని అడిగారు ఆయన. అదేమిటండి, నాకో లోకం మీకో లోకం ఉన్నాయా అన్నాడు. అవును ఉన్నాయి, నీ లోకం నీది, నా లోకం నాది. నీ లోకంలోకి నాకు ఎంట్రీ లేదు, నా లోకంలోకి నీకు ఎంట్రీ లేదు అన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తాయి ఇట్లాంటి విషయాలు. నాకు కూడా చాలా రోజులు అర్థం కాలేదు. కానీ ఏ సబ్జెక్ట్ అయినా మనం వదలకుండా దాన్ని పాండర్ ఓవర్ చేసినప్పుడు తప్పకుండా లోపల నుంచే మనకి ఆన్సర్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ పేజ్ తీసి మళ్ళీ చదువుకుంటూ ఉంటే, ఆయనకి ఒక నమస్కారం పెట్టుకొని చదువుకుంటూ ఉంటే అర్థమైంది నాకేంటంటే, మనం ఏది ఊహిస్తున్నామో అదే మన లోకం. మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన లోకం అది. దాంట్లోకి నిజంగానే ఇంకొకళ్ళకి ఎవరికి ఎంట్రీ లేదు. ఎలా ఎంటర్ అవుతారు, వాళ్ళ గురించి మనం అనుకుంటూ ఉన్నది మన లోకం. వాళ్ళు అదో కాదో మనకి తెలియదు, అవతల మనిషి అదో కాదో మనకు తెలియదు, అవతల పదార్థం అదో కాదో మనకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మనం కల్పించుకున్నటువంటి కాన్సెప్చువల్ వరల్డ్,
కాన్సెప్ట్ అంటే ఏమిటి అని నేను తెలుగు డిక్షనరీ తీసి చూస్తే కాన్సెప్ట్ అంటే ఊహ అని రాశారు. అంటే మనది ఊహాలోకమే, మన ఊహలే మనకి నిజం అని అనుకుంటూ ఉంటాం మనం. సో ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు, ప్రతిదానికి ఒక సెంటర్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి చెప్పారు? ఒక అణువుకు ఒక సెంటర్ ఉంటుంది, లేదా భూమికి భూగోళం మొత్తానికి ఒక కేంద్రం ఉంటుంది అంటున్నారు. అంటే ప్రతి చోట ఒక సెంటర్, ఒక పెరిఫెరీ అనేది ఉంటుందన్నమాట సృష్టిలో. అట్లా చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఏం చెప్పారంటే, ఇక్కడ ప్రజ్ఞామయ కేంద్రం ఒకటి ఉంటుంది, జియోమెట్రికల్ కేంద్రం ఒకటి ఉంటుంది. దానిని అణువు యొక్క లేక భూగోళం యొక్క నేను అనే ప్రజ్ఞగానే వేదం చెప్తోంది. ఈ జియోమెట్రికల్ కేంద్రమేమో శక్తిమయం, ఎనర్జీ అన్నమాట. రెండోదేమో ప్రజ్ఞామయము. ఈ ప్రజ్ఞామయ కేంద్రమే నేను అని కృష్ణుడు సూచించను అంటున్నారు. చెబుతూ వస్తూ ఉన్నాడు కదా ఆయన, నేను తాను ఎలా ఉన్నాడు ఈ సృష్టిలో అనేది అది చెబుతున్నారు. గౌహు అనగా భూమి అని, కిరణం అని రెండు అర్థాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి బయటకు వచ్చే కిరణాల్లో ఉన్నది సూర్యుడే కదా. ఆయన కిరణాలు ఆయనే ఉంటాడు కానీ వేరే ఇంకెవరో ఉండే అవకాశం లేదు కదా. తన కిరణాలను తనే ఆవేశించి సూర్యుడు భూమిని తాకుతున్నాడు. ప్రతిరోజు వచ్చి భూమిని తాకుతాడు, ముట్టుకుంటాడు, ఆయన స్పృశించుచున్నాడు. భూమిలో ఉన్న ప్రజ్ఞా కేంద్రముగా తానే ఆవేశించి ఉన్నాడు అని చెబుతున్నారు. అంటే ఈ భూమిని మనకి ఫిజికల్ గా తాకినట్టుగా కనపడుతూ ఉన్నదేమో జియోమెట్రికల్ అని చెప్పొచ్చు మనం, రేఖాగణిత రూపమైన కేంద్రము. అలా కాకుండా ప్రజ్ఞామయంగా భూమి అందలి ప్రజ్ఞా కేంద్రముగా తనే ఉన్నాడు, సూర్య భగవానుడే ఉన్నాడు ఇక్కడ అని చెప్పి. అంటే ఏది ఎలా జరుగుతోంది ఈ సృష్టిలో అంతా అని ఇంకా వివరంగా చెబుతున్నారు. భూమిలో ఉన్న భూమి అందలి ప్రజ్ఞా కేంద్రంగా, అంటే ప్రజ్ఞా కేంద్రంగా తనే ఆవేశించున్నాడు సూర్యుడు అన్నారు. ఈ రెండు ప్రజ్ఞల కలయిక వల్ల ఏమేమిటి, రెండు ఫిజికల్ ఒకటి, ప్రజ్ఞ ఒకటి, ఈ రెండు ఉన్నందువల్ల శక్తి ప్రజ్ఞ ఈ రెండు కలిసినందువల్ల ఓజస్సు పుట్టుచున్నది అన్నారు. ఓజస్సు అంటే ఓంకారం పుట్టించున్నది. ఓజస్సు అనేది ఓంకారానికి వెనకాలదన్నమాట, ఓంకారాన్ని పుట్టించేది. ఓంకారము నుండి పుట్టున్నది అని రెండు అర్థాలు ఉన్నాయిట. ఓంకారమును పుట్టించున్నది, ఓంకారం నుంచి పుట్టున్నది. చాలా తమాషాగా ఉంటాయి. సూర్యకిరణాల్లో ఉన్న తాను ఓంకారమును పుట్టించేవాడైతే, భూమి ఎందున్న తాను ఓంకారం నుండి పుట్టినవాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సూర్యకిరణాల్లో ఉన్న తాను ఓంకారాన్ని పుట్టించేవాడైతే, భూమి ఎందున్న తాను అంటే నేను అనే ప్రజ్ఞా కేంద్రం ప్రతి చోట ఉన్నది. దీన్ని బట్టి మనకు వివేకానందుడు ఒక మాట చెప్పాడని ఎక్కడో చదివాను. అది కూడా చాలా సిగ్నిఫికెంట్, చాలా, అది కూడా కాదు, అది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఎవరో అడిగారు, దేవుడు అంటే ఏమిటి అంటే, మనిషికి ఒక సెంటర్ ఉంటుంది, ఒక పెరిఫెరీ ఉంటుంది. దేవుడికి అట్లా ఉండదు, అంతా సెంటరే, నో పెరిఫెరీ. సెంటర్ ఎవ్రీవేర్, నో పెరిఫెరీ అని చెప్పారు ఆయన, వివేకానందుల వారు. అది గుర్తుకొస్తుంది. అంటే ప్రతి చోట సెంటర్ ఉంది, అణువులో సెంటర్ ఉంది. ప్రతి అణువులో సెంటర్ ఉందంటే అర్థం ఏంటి? సర్వత్రా ఏది మనకి మ్యాటర్ గా కనపడుతోందో, ఏది శక్తిగా కనపడుతోందో అణువుల చేత ముద్దలుగా ఆక్రమించబడిందే కదా ఇదంతా కూడా. సో అట్లా చెబుతున్నారు. ఓంకారం నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఓజస్ అంటే ఓంకారమును పుట్టించేది, ఓంకారం నుంచి పుట్టేది. రెండు ఉన్నాయి ఇక్కడ. రెండు ఎలా సమన్వయం చేశారు? సూర్యకిరణాల్లో ఉన్న తాను అనేవాడేమో ఓంకారాన్ని పుట్టించేవాడు. ఆ తాను వచ్చి భూమిని తాకాడు. అప్పుడు భూమి ఎందున్న తాను ఓంకారం నుంచి పుట్టినవాడు అయ్యాడు అనమాట. అది బ్యూటిఫుల్ గా ఉంది. రెండు ఓజస్సు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఇలా సమన్వయం చేశారు ఇక్కడ. ఈ ఇద్దరి కలయిక వల్ల భూమి మీద ఉన్న ప్రకృతి నుంచి వేరు వేరు జీవరాశుల రూపురేఖలు పుడుతున్నాయి. రూపరేఖాదులు అన్నారు. అంటే ఈ సూర్యుడు తాలూకు కిరణాలు వచ్చి, అంటే సూర్యుడే వచ్చి భూమిని తాకినందువల్ల భూమి మీద సృష్టి అంతా కూడా వచ్చేసింది. ఆ సృష్టి ఎట్లా వచ్చింది? రూపము ఉండి వచ్చింది. వేరువేరు జీవరాశులు, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అసలు అన్ఇమాజినబుల్. మనం ఇప్పుడు ఏదో కొంచెం మనకి ఆ ఇంటర్నెట్ లో ఉన్నందువల్ల ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని తెలుస్తోంది, కానీ
ఇప్పుడు కూడా మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి జీవరాశులు, లైఫ్ ఉన్న బీయింగ్స్, లైఫ్ ఉన్న జీవము ఉన్న జీవులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాలు ఉన్నారు, ఎంత అనేది చాలా మనకి అర్థమయ్యే విషయం కాదు. నిజంగా ఊహించుకోవటమే అంతే. అట్లా చెబుతూ ఉన్నారు ఇక్కడి నుంచి. అంటే ఏమిటి అర్థం? ఈ ఇద్దరి కలయిక వల్ల భూమిలో రకరకాల వేరు వేరే జీవరాశులు అన్ని రూపురేఖలన్నీ పుడుతున్నాయి. కాబట్టి భూమి ఏమో ప్రకృతి, ప్రకృతి ఏమో స్త్రీ స్వరూపమైన తల్లి, భూమాత అని కూడా అంటాం కదా మనం. సూర్యుడుగా ఉన్న తాను బీజమును ప్రసాదించు తండ్రిని అని మరి ఒక తావున కృష్ణుడు చెప్పాను. ఇంకో చోట ఏం చెప్పాట కృష్ణుడు? భూమిని తాకే సూర్యుడుగా నేనే ఉన్నాను, నేనే తండ్రిని. తాను బీజమును ప్రసాదించు తండ్రి అంటే ఒక విత్తనం ఒక భూమిలో పెట్టినప్పుడు ఎలా అయితే మొక్క మొలుస్తుందో అట్లా ఆ సూర్య భగవానుడి ఆ సూర్యుడి ద్వారా నేనే ఈ భూమిని తాకి సృష్టిని అంతా విస్తరింపజేస్తున్నాను, నేనే తండ్రిని. ఆ భూదేవి తల్లి అని చెప్పేశాడు ఇక్కడ కృష్ణుడు అని చెప్తూ ఉన్నారు. ఇంకో చోట చెప్పాట. అలాగే ఇక్కడ ఇంకొక హెడ్డింగ్ వచ్చింది, రసస్వరూపము. ఈ పుట్టిన జీవరాశులందరూ మరి పోషణ కావాలి కదా, ఊరికి పుట్టించి వదిలేస్తే సరిపోదు. పుష్టిని కలిగించే రసము, రసం అంటే సారం, రుచి కావాలి, సారవంతమైన భోజనం కావాలి, చక్కని అనుభవం కావాలి, అనేక అర్థాలు ఉన్నాయిట. రసము పుష్టిని కలిగించేది రసము. రసం అంటే ఏమిటిట? సారము, రుచి, అనుభవము అని అనేక అర్థాలు ఉన్నాయిట. మనం తినే ఆహారం యొక్క రుచిని మనం అనుభవిస్తాం. కమ్మగా ఉంది అబ్బా అని అట్లా ప్రాణం లేచి రావడం అంటే మనం ఉండకుండా పోయే స్థితి. యాక్చువల్ గా మనం అంటాం కానీ ఆ రుచిలో మరచిపోతాం. మరచిపోవడం అంటే దేహాన్ని మర్చిపోతాం. కన్నడంలో మై అంటే దేహం అనే అర్థం. బహుశా సాంస్క్రిట్ నుంచి వచ్చి ఉండాలి. మరచిపోవడం అనేటటువంటిది ఒక చక్కని పదార్థం నోట్లో వేసుకున్నప్పుడు ఒక క్షణం మరపు వస్తుంది. ఆ మరచిపోవటం, ఆ రుచిని మనం అనుభవిస్తూ ఉండంగా ఆ అన్నం ఏమవుతుంది, మనలోనే జీర్ణమై చక్కగా రసంగా మారిపోయి ప్రాణమయ కోశంలో అనుభవించబడుతూ తనకు పుష్టిస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. తనకి బలం ఎట్లా వస్తుంది? తీసుకున్న ఆహారం రసంగా మారి ఆ ప్రాణమయ కోశంలో అనుభవించబడుతూ పుష్టినిస్తుంది. మనకి ఎంత ప్రాసెస్ ఉంది కదా, మనకి ఎలా జీర్ణమై ఎలా మొత్తం శరీరానికి అంతటికి కూడా ఎలా ఆ శక్తి వస్తుంది, ఎనర్జీ ఎలా వస్తుంది ఆహారం ద్వారా అనేది మనకు కూడా తెలుసు ఈ రోజుల్లో. అదే విధంగా సృష్టి యందు అనుభూతియే దేనికైనా పుష్టినిచ్చును అంటున్నారు. అంటే ఈ అనుభూతి అనే దాన్ని ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నారు. అనుభూతి, ఆ అనుభూతి అనేది ప్రాణమయ కోశంలో కూడా అనుభవించబడి తనకు పుష్టిస్తుంది. మన యందు అన్నం జీర్ణమై, మనలో అన్నం జీర్ణమై రసంగా అయిపోయి ప్రాణమయ కోశంలో కూడా అనుభవించబడి తనకు పుష్టినిస్తుంది అన్నారు. అట్లాగే సృష్టిలో ఉన్న అనుభూతియే దేనికైనా పుష్టినిస్తుంది. అంటే ఆహారం వల్ల మనకి శక్తి వస్తుంది అనే మాట మనం అనుకుంటాం. మరి అన్నం తిన్న వాళ్ళందరికీ శక్తి ఉండట్లేదు కదా. అనేక రకాల ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. కొంతమందికి సరిగా వంట పడుతుంది, కొంతమందికి అరగదు, కొంతమంది కొన్ని పదార్థాలు పడవు. అనుభవము అనేది చాలా ఇంపార్టెంట్. అనుభూతి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సృష్టి మొత్తంలో అనుభూతియే దేనికైనా కూడా పుష్టినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. భూమిలో పెట్టిన విత్తనానికి రసము అనే నీళ్లు, జలముల స్పర్శ, నీళ్లు తగులుతాయి. భూమిలో విత్తనం పెట్టి నీళ్లు పోసాం, నీళ్లు చల్లాం, ఆ జలముల స్పర్శ కలగంగానంట, నీళ్లు తగలంగానే ఆ విత్తనం పులకిస్తుందిట. ఆ అనుభూతితోనే అది వృద్ధి పొందుతుందిట. మనకి ప్రజ్ఞామయము అంటే ఏమిటో తెలియదు కాబట్టి ఇక్కడ వివరంగా చెబుతున్నారు. ప్రజ్ఞ అనేది ఉంటేనే పులకింత అనేది వస్తుంది, ప్రజ్ఞ అనేది ఉంటేనే అనుభూతి అనేది వస్తుంది. కేవలం మ్యాటర్ తో ఏ అనుభూతి రాదు. ఇక్కడ రెండు కలిసిన విషయం చాలా చక్కగా మనకు వివరంగా చెబుతూ ఉన్నారు. ఆ గింజ మీద నీళ్లు పడంగానే స్పర్శకి పులకిస్తుందిట. ఆ అనుభూతి వల్ల అది వృద్ధి పొందుతుందిట. ఆ మొక్కను గాని దాని ఫలాల్ని గాని జీవరాశులు మనమందరం వాటిని ఆహారంగా స్వీకరించి తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న సారము ఆ జీవరాశులలో రుచిని ప్రేరేపిస్తాయి.
వాటిలో ఆ జీవరాశుల్లో చక్కగా జీర్ణమై మళ్ళీ రసంగా మారి వాని చేత ఆ జీవరాశుల చేత అనుభవించబడి పుష్టినిస్తాయి. ఈ అనుభూతి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నారు. అనుభూతి అంటే ఏదో పెద్ద మనకు అర్థం కాని మాట కాదు. మనం ఇందాక కూడా మైమరచిపోవటమే అనుభూతి, పులకింతలే అనుభూతి. అట్లాగని అదే సృష్టిలో మొత్తం మీద మెయిన్ కాదు, ఒక్కొక్కటే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు మళ్ళీ ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, పులకరించడం, ఆనంద బాష్పాలు, ఒళ్ళంతా గుగుర్పాటు పడవటం, ఇవి చాలా గొప్ప గొప్ప అనుభూతులు అని చెప్పి అనుకుని చాలా మంది భక్తులు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే మనం దోవలో చాలా రకాల అట్రాక్షన్స్ ఉంటాయి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి భగవంతుడు రమ్మని పిలుపునిచ్చాడు అనుకుందాం. ఒక చోట ఎక్కడో చదివాను నేను ఇది. ఐ థింక్ ఇది రాబర్ట్ ఆడమ్స్ అనే రమణ మహర్షి భక్తుడు చెప్పినట్టున్నాడు. ఇది ఏమంటాడంటే, ఆయన మహారాజు గారు నీకు పిలుపిచ్చారు, బండి కూడా వచ్చింది, వెళ్ళావు, తీసుకెళ్లి ఆయన తోట దగ్గర దింపారు నిన్ను. ఆ తోట దాటితే ఆయన భవనం ఉంటుంది. కానీ ఆ తోటలో వెళ్తూ ఉంటే అసలు అక్కడ ఉన్న పువ్వులేమిటి, కాయలేమిటి, ఆ సుందర దృశ్యాలని నువ్వు వదిలి వెళ్ళలేకపోతున్నావు. మైమరిచిపోయి అక్కడే ఉండిపోతున్నావు. ఇది బాగుంది, అది బాగుంది, అబ్బో ఇదెంత బాగుంది, అబ్బో అసలు నువ్వు వచ్చిన పని ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది నువ్వు మర్చిపోతున్నావు. అంటే ఎక్కడా కూడా అనుభూతిని అనుభవించాలి, కానీ అనుభూతిలో ఇరుక్కోకూడదు, ఎక్కడా ఇరుక్కోకూడదు యాక్చువల్ గా. అది చెప్పారు ఆయన. అట్లాగే అది గుర్తొచ్చింది ఇప్పుడు ఇది చదివితే. అన్నీ ఉన్నాయి. ఈ పులకరింతలే మెయిన్ కాదు, ఇదే ఆనంద బాష్పాలే మెయిన్ కాదు, వస్తాయి సహజంగా. దేనిని మనకు కావాల్సింది ఒక్కటే, భగవంతుడి సన్నిధి. మిగతావన్నీ అక్కర్లేదు, మిగతావన్నీ దోవలో అనేక. మరి మనం భగవంతుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు, కేవలం గుడికి వెళ్ళేటప్పుడే మనకి ఎంతో ఆనందం వేస్తుంది. రెండు పక్కల చక్కగా పళ్ళు, పూలు, కొబ్బరికాయలు, పూలదండలు వేలాడుతూ ఉంటే అటు వెళ్తూ ఉన్నప్పుడే మనకు ఒక ఆనందం వచ్చేస్తుంది. ఆగిపోకుండా గుళ్ళోకి వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా అదే విధంగా జీవితంలో పుట్టిన తర్వాత అనేక రకాల అట్రాక్షన్స్ కనపడతాయి మనకి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళవలసిన వాళ్ళమే కానీ అనుభూతి పొందుతూ దాటుకుంటూ నిర్లక్ష్యం చేయకూడదు, ఇండిఫరెంట్ గా ఉండకూడదు, వాటి యందు వ్యతిరేకతగా ఉండకూడదు. వాటిని అనుభూతి పొందుతూ దాటుకుంటూ భగవంతుడి సన్నిధి చేరవలసిన వాళ్ళమే. ఆయనని తలుచుకున్నప్పటి నుంచి అన్ని అనుభూతులే మనకి. మరి అనుభూతులు ఇరుక్కుపోతే ఎట్లాగో అది ఇక్కడ. అందుకని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. పులకింతలే మెయిన్ కాదు, ఏం జరుగుతోందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. అనుభూతి వల్లనే సృష్టి మొత్తం కూడా పుష్టిని పొందుతోంది. ఒక మొక్కను గాని దాని పళ్ళని గాని ఆహారంగా మనం స్వీకరించినప్పుడు, మరి ఆకుకూరలు అవి తింటాం కదా, దాంట్లో ఉన్న సారము ఏ జీవరాశుల ఆహారాన్ని, మరి జంతువులవి కూడా మా చెట్లు తింటాయి కదా, ఏ జీవరాశుల ఆహారాన్ని తింటాయో దాంట్లో ఉన్న రుచిని ప్రేరేపిస్తాయిట. ఆ జీవరాశుల్లో రుచి ప్రేరేపించబడి చక్కగా జీర్ణమై మళ్ళీ రసంగా మారుతుంది. మనకు కూడా తెలుసు, రసము అనే మాట ఇక్కడ సారంగా మారుతుంది. రసంగా మారి ద్రవంగా మారి వాటి చేత అనుభవించబడి పుష్టినిస్తుంది. ఆ జంతువులు కూడా పచ్చని గడ్డి చూస్తే, పచ్చని ఆకులు చూస్తే ఎంతో ఆనందిస్తాయి. అవి వాటికి ఒక సంతోషం వస్తుంది. మనకు కూడా అంతే. రుచికరమైన ఆహారం చూడంగానే ఒక చక్కని అనుభూతి, రుచి ప్రేరేపణ జరుగుతుంది. మనకి ఇష్టమైన ఆహారాన్ని తలుచుకుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది, మనకందరికీ కూడా తెలుసు. ఆ ప్రేరేపణ రుచిని ప్రేరేపించి చక్కగా జీర్ణమై రసంగా మారి వానిచే అనుభవించబడి పుష్టినిస్తాయి ఏవైనా కూడా అని చెప్పి చెబుతున్నాడు. ఈ జీవరాశులన్నిటికీ పుష్టినిచ్చే వృక్ష ప్రపంచం మొత్తాన్ని కూడా, వృక్షాలన్నిటినీ కూడా, వృక్షాలేమిటి, మొక్కలేమిటి, ఆ సృష్టి మొత్తాన్ని కూడా ఓషధులు అని శాస్త్రం చెప్తుంది. వాటి పేరు ఏంటంటే మొత్తానికి ఓషధులు అనే పేరు. ఓషధులను పుట్టించి పెద్ద చేసే రసం. మరి ఆ రసము అనేది లేకపోతే, అంటే నీళ్ళైతే పోస్తాం మనం, మిగతావన్నీ భూమి నుంచి అవే తీసుకోవాలి, ఆ మొక్కలే తీసుకొని ఒక రసాన్ని స్వీకరించి ఆ రసం ద్వారా పుష్టిని పొందుతాయి. కాబట్టి ఆ రసానికి అధిదైవము సోముడు అనే గంధర్వుట. సోముడు అనే గంధర్వుడి ద్వారానే ఈ రసం అనే వడేది ఈ చెట్లన్నీ కూడా స్వీకరిస్తాయి, తీసుకుంటాయి. ఇతడు బ్రహ్మాండ స్థాయిలో ఒక దేవత అన్నారు. మన సౌర కుటుంబంలో ఇతడు
ఇంద్రుడు, నెప్ట్యూన్ అనే గ్రహాది దేవతగా ఉన్నాడు. ఈ దేవతలంతా మనకి వాళ్ళ నాకేమనిపిస్తుంది, ఇవన్నీ డిజిగ్నేషన్స్ అనిపిస్తుంది. వీళ్ళు ఒక్కొక్క పని చేస్తారు సృష్టిలో, ఒక్కొక్క పనికి నిర్దేశించబడింది. కరెక్ట్ గా మన కంపెనీలు ఎలా పనిచేస్తాయో అలాగే ప్రతి వాళ్ళు తలా ఒక పని తీసుకొని వాళ్ళు సెంటర్ గా ఉండి వాళ్ళ చుట్టూతా ఉన్న వాళ్ళ చేత ఆ పనులు చేయించటమే అనిపిస్తుంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఆ సోముడు అనే గంధర్వుడు బ్రహ్మాండ స్థాయిలో ఒక దేవత. మన సౌర కుటుంబంలో ఇంద్రుడు అంటారు. సౌర కుటుంబం అంటే గ్రహ కుటుంబం అని అనుకుంటున్నాను నేను. నెప్ట్యూన్, అవును, గ్రహాది దేవతగా ఉన్నట్ట. అంటే సోముడి ప్రజ్ఞ మన సౌర కుటుంబంలో ఇంద్రుడు అనే గ్రహం ద్వారా ప్రసరిస్తుంది అన్నమాట. సోముడి ప్రజ్ఞ అంటే సోముడు అంటే రసానికి అధిదేవత సోముడు అనే గంధర్వుడు అన్నాము. అతడే ఇంద్రుడు, గ్రహాది దేవత. సోముడి ప్రజ్ఞ మన సౌర కుటుంబంలో ఇంద్రుడు అనే గ్రహం ద్వారా ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది? మన భూమికి సంబంధించినంత వరకు చంద్రుడి ద్వారానే సోముడి ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ భూమికి సంబంధించినంత మటుకు అని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. కాబట్టి చంద్రుడు ఓషధులకు అధిపతి అని జ్యోతిష్ శాస్త్రం క్లియర్ గా చెబుతుందిట. రసములు అంటే జలములు అని కూడా అర్థం ఉన్నది కాబట్టి జలములకు అధిపతి కూడా, నీళ్లకు అధిపతి కూడా చంద్రుడే కదా. కాబట్టి భూమి మీద ఓషధులు మొలకలెత్తడానికి అధిపతి చంద్రుడు. ఏ మొక్కైనా మొలవటానికి అధిపతి చంద్రుడు అన్నమాట. జీవరాశుల ఆకలి తీరి శరీరం పోషించబడటానికి కూడా అతడే అధిపతి. అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మనమేముంది, తోచిందల్లా నోట వేసుకుంటాము. ఎందుకు వేసుకుంటున్నాం? చక్కగా అరుగుతుందని తెలుసు కాబట్టి, అది మంచి పదార్థం అని తెలుసు కాబట్టి వేసుకుంటాం. కానీ ఒక అధిపతులుండి కార్యక్రమం అంతా నడిపిస్తున్నారు ఇక్కడ. ఇంకా కూడా చంద్రుడి గురించి చెప్తూ ఉన్నారు. ప్రజననాత్మక ప్రక్రియ అంటే ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ కి కూడా అతడే అధిపతి అంటున్నారు. కాబట్టే జీవరాశులకి చంద్రుడి తల్లి లాంటివాడు. ఇట్లా జీవరాశులకు తల్లిదండ్రులైన చంద్రుడు, సూర్యుల్లో ఉన్న ఇద్దరిలో ఉన్న కార్యనిర్వహణ అంతా కూడా అంతర్యామి ప్రజ్ఞ అయిన తన చేతనే నిండి ఉన్నది అని కృష్ణుడు హెచ్చరించు. నన్ను వదిలి ఇక్కడ ఏమీ లేదు, అందరిలో అన్ని ప్రజ్ఞలుగా నేనే ఉన్నాను, అందరు అధిపతులుగా నేనే ఉన్నాను, నా ప్రజ్ఞే వాళ్ళల్లో పనిచేస్తోంది అని ఎంతో క్లియర్ గా పరమాత్మే మనకి ఇక్కడ చెప్పేశారు. సూర్యుడిలో, చంద్రుడిలో కార్యనిర్వహణ మొత్తం ఎలా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా చేసుకుంటూ ఉన్నారనే అంతర్యామి ప్రజ్ఞ నేనే, నాతోనే నిండి ఉంది ఆ ప్రజ్ఞ అంతా కూడా అని పరమాత్మ చెప్పారు. 13వ శ్లోకం అయిపోయింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. నెక్స్ట్ వైశ్వానరుడు అనే హెడ్డింగ్ వస్తుంది. అట్లాగే మన యందున్న కేంద్రంలో, మనకి ప్రతి చోట ఒక కేంద్రం ఉంది. అణువుకే కేంద్రం ఉంటే మనలో ఎందుకు ఉండదు కేంద్రం? మన యందున్న కేంద్రంలో జీవ ప్రజ్ఞగా ఉన్నది కేవలం సూర్యుడే అని చెప్పేశారు ఇక్కడ. సూర్యుడిగా ఉండి ఆ సూర్య ప్రజ్ఞ నుంచి బయటికి వచ్చే చైతన్యమే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము అలా అన్ని కోశాల్లో, అన్ని భాగాల్లో నిండిపోయి శరీరాన్ని నిలబెడుతోంది. ఆ సూర్య ప్రజ్ఞ మనలో సెంటర్ గా ఉండి అన్నిటినీ మనం ఏమేమి నేను నేను అని మనం అంటున్నామో ఆ దేహాన్ని మొత్తాన్ని కూడా నిలబెడుతోంది, శరీరాన్ని నిలబెడుతోంది. శరీరం నిలబడి ఉండాలంటే అన్ని కోశాలు పుష్టిగా ఉండాలి, అప్పుడే అది నిలబడుతుంది. ఈ పుష్టి అనుభూతి వల్ల కలుగును అని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్పేశారు. ఈ పుష్టి అనుభూతి వల్లే కలుగుతుంది. మనమేమో ఆహార పదార్థాల్లో ఏది బలం చేకూరుస్తుంది మనకి అని మనం ఇప్పుడు అన్ని సైన్స్ అంతా చదువుకొని ఇది మంచిది అది మంచిది అని తింటున్నాం. మనకి నోటికి రుచించనిది తప్పకుండా అది శక్తిని ఇవ్వదు అని నాకు అర్థం అవుతుంది. ఇక్కడ అనుభూతి కలగాలి, నోటికి రుచి కలగాలి, కలిగిందే ఆ అనుభూతి వల్లే పుష్టి వస్తుందని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది జిహ్వకు కలిగిన రుచి అనే అనుభూతి వల్ల, ఈ పుష్టి అనుభూతి వల్ల వస్తుంది. జిహ్వకు, నాలికకి కలిగిన రుచి అనే అనుభూతి వల్లనే గ్రంథుల నుంచి జీవరసాలు పుట్టుకొచ్చి లోపలికి వెళ్ళిన ఆహారాన్ని చక్కగా ఇంకా కొన్ని జీవరసాలని పుట్టించి చక్కని పచనం జరిగి
ప్రాణమయ కోశానికి అనుభూతిని ప్రసాదించి పుష్టినిచ్చును. ముందు కూడా చెప్పారు, ప్రాణమయ కోశం కూడా అనుభూతిని పొందుతుంది, అప్పుడే పుష్టి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ మనం అసలు ఇది అంటే మనం స్థూలాన్ని పట్టుకున్నాం కానీ మనం ప్రాణమయ దేహాలు మనవి అనే మాట మర్చిపోయాం. అందుకని స్థూలం వైపు ఎక్కువ వెళ్ళిపోయి వైటమిన్స్ ఉండాలి కదా, ఇంకోటి ఉండాలి కదా, ఎన్ని పదార్థాలు. ఇప్పుడు దానికోసం అది తింటాం, దీనికోసం ఇది తింటాం. కావాల్సింది అది కాదు, పదార్థం వేయటం కాదు, లోపలికి వెళ్ళి అది అనుభూతిని ప్రసాదించి పుష్టినిస్తుంది అని ఈ చాప్టర్ లో ఎన్ని చోట్ల చెప్పారో. ఇక్కడ అనుభూతితోనే పుష్టి జరుగుతుంది, ప్రాణమయ కోశానికి అనుభూతిని ప్రసాదించి పుష్టినిస్తుంది అంటున్నారు. అట్లాగే మనస్సుకు ఇంద్రియాల ద్వారా ఆహ్లాదకరమైన విషయాల సంసర్గము వలన అనుభూతి కలిగి పుష్టినిస్తుంది అని చెబుతున్నారు. మనస్సుకు ఎలా పుష్టి వస్తుంది? మన నిజమే కదా, సంతోషంగా ఎంత ఉంటామో మనస్సు అంత బలంగా అనిపిస్తూ హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగే ఈ జీర్ణ ప్రక్రియ ఈ జీర్ణం అవ్వటం అనే ప్రాసెస్ నడవాలి అంటే మరి కొంత వేడి కావాలి కదా, వేడిమి లేకపోతే అన్నం ఎలా వండుకుంటాము? అదే రకంగా జీర్ణం అవ్వాలంటే ప్రాణాగ్ని, వైటల్ ఫైర్ అనే దాని పేరే వైశ్వానరుడు అని అనబడే, వైశ్వానరుడు అనబడే అగ్నిదేవుడు అని వేదం సూచిస్తోందిట. వైశ్వానరుడు అనే అగ్నిగా వేదం సూచిస్తోంది. ఇక్కడ మనం ఏమంటాం, జఠరాగ్ని అంటాము. ఈ వైశ్వానరుడు శరీరంలో పనిచేస్తూ 4 విధాలైన అన్నాన్ని వండుతూ ఉంటాడట. మనకి ఇవేం తెలియవు కదా. అన్నము అంటే పరిణామము చెందునది అని సరైన అర్థం దానికి. అంటే మారేది, తింటాం ఏదో తిన్న దాంట్లో ఇంత మార్పు జరిగితే దేహానికి ఉపయోగిస్తుంది అది. అన్నము అంటే అర్థం పరిణామము, మార్పు జరుగుతూ ఉండేది, మారుతూ ఉండేది. తిన్న ఆహారం జీర్ణమై రసమైతేనే అది అన్నము అని చెబుతారట. అప్పుడే అది అన్నం అవుతుంది. ఈ 4 విధాలైన అన్నం వండుతాడు ఆయన అని చెప్పారు కదా వైశ్వానరుడు. అది ఏమిటంటే ఖనిజ సంబంధమైన అన్నం, మినరల్ ఫుడ్ ఉప్పు మొదలైనవి, వృక్ష సంబంధమైన ప్లాంట్ ఫుడ్ కూరలు పళ్ళు, జంతు సంబంధమైనది యానిమల్ ఫుడ్ పాలు గుడ్లు మాంసం మొదలైనవి, మానవ సంబంధమైనది హ్యూమన్ ఫుడ్ ఆర్ బయోకెమికల్ ఫుడ్, శరీరంలో మన దేహంలో నుంచి లోపల నుంచి వచ్చేటటువంటి వివిధ ఉత్పన్నమయ్యే వివిధ జీవరసాదులు మనలో పుడతాయి. మన దేహంలో ఈ ఆహారం వేసిన తర్వాత మనలో పుట్టేటటువంటి వివిధ జీవ రసాదులు. జీవరసము అంటేనే అది జీవం ఉంటేనే మనకి జీవం ఇవ్వగలుగుతుంది అది. అందుకని ఈ 4 రకాలు వైశ్వానరుడు ఎప్పుడు ఈ 4 రకాల అన్నాన్ని వండుతూ ఉంటాడు అని చెప్పారు. ఈ 4 విధాలైన ఆహారాల్ని చక్కగా పచనం చేసి అన్నంగా మార్చి శరీరంగాన్ని నిలబెట్టేవాడు వైశ్వానరుడు అనే అగ్నిదేవుడు. ఈ పచన ప్రక్రియను అంటే ఈ జీర్ణం అవటం అనే ఈ ప్రాసెస్ అంతా నిర్వహించాలంటే ప్రాణము పానము అనే స్పందన, 2 స్పందనలు ఆవశ్యకం. స్పందనలు కావాలి. స్పందనాత్మక సృష్టి అంటారు ఈ సృష్టిని కూడా. అదేంటి, ప్రాణము అపానము అనే స్పందన కావాలి. ఇదంతా చక్కగా జరగాలంటే స్పందన కావాలి. ఇవి సంకోచక వ్యాకోచాత్మక స్పందనలు. స్పందన అంటే ముడుచుకోవటం తెరుచుకోవటం, ముడుచుకోవటం తెరుచుకోవటం. అది సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ అని చెప్పి రాశారు ఇక్కడ. ఊపిరితిత్తులు శ్వాసక్రియ చేస్తూ ఉంటే చేయాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, రక్త ప్రసరణ కంటిన్యూస్ గా బాడీలో జరుగుతూనే ఉన్నాయి కదా ఇవన్నీ. ఈ స్పందన అనేది లేకపోతే, ఈ పల్సేషన్ అనేది లేకపోతే జరగదు. ఊపిరి తీసుకోవటం వదలటం, తీసుకోవటం వదలటం. ఈ స్పందన సంబంధమైన స్పందనాత్మక ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రాణాగ్ని పనిచేస్తుంది. అది మనకు కూడా తెలుసు కదా. ప్రాణం ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, స్పందన ఆగిపోతుంది. దేహం చలనం లేకుండా ఏమీ లేదు, దేహంలో ఊపిరి పీల్చదు, రక్త ప్రసరణ ఉండదు, గుండె కొట్టుకోదు, అన్ని ఆగిపోయినాయి అంటే అర్థం ఏమిటి, అక్కడ ప్రాణ ప్రసరణ లేదు అని అర్థం. అందుకని చెబుతూ ఉన్నారు, స్పందనాత్మక ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రాణాగ్ని పనిచేస్తుంది. ఎప్పుడైతే స్పందన ఆగిపోతుందో ప్రాణం కూడా ఉండదు అన్నమాట.
ఈ ప్రాణాగ్ని ఎంతకాలం పనిచేస్తుంది? ఈ శరీరం ప్రాణాగ్నితో నిలబెట్టబడి ఉండటం అనేది కాలం, ఆ కాల నిర్ణయం చేసేది తనలో ఉన్న ప్రజ్ఞట. తన ఎందలి దివ్య ప్రజ్ఞ అంటున్నారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు లోపలే నిర్ణయించబడతాయి అన్నమాట. ఆ దివ్య ప్రజ్ఞ నుంచే వస్తాయి. అది నేను అనే ప్రజ్ఞగా మనలోని జీవుడికి కూడా అతీతమై పనిచేస్తుంది. అంటే మనం నేను నేను అని బయట మనం ఉచ్చరిస్తూ ఉన్నటువంటి నేను గురించి ఇక్కడ చెప్పటం లేదు. అసలు నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ గా, అంటే తింటూ ఉన్న పక్షి కాదు, చూస్తూ ఉన్న పక్షి. ఒక పక్షి తింటూ ఉంటే ఒక పక్షి చూస్తూ ఉంది. రెండు పక్షులు ఉన్నాయి పిప్పల వృక్షం మీద అని చెప్పారు, సింబాలిజం. అట్లా చూస్తూ ఉన్న పక్షి ఎప్పుడు ఉంటుంది, ఈ దేహం నిలబడున్నా ఉంటుంది, నిలబడకపోయినా ఉంటుంది. కానీ అది చూస్తూ ఉండే పక్షి లేకపోతే ఈ దేహం నిలబడదు. దేహం మీద ఆ పక్షికి కంట్రోల్ ఉంది, కానీ దేహానికి ఆ పక్షి మీద కంట్రోల్ లేదు. సో చెప్తూ ఉన్నారు ఇట్లా, ఎంతకాలం ఆ దేహం నిలబడి ఉండాలి అనేది దివ్య ప్రజ్ఞ డిసైడ్ చేస్తుంది. ఆ దేహంలో ఉన్న దివ్య ప్రజ్ఞ డిసైడ్ చేస్తుంది. ఆ జీవుడికి కూడా ఆ ప్రజ్ఞ అతీతంగా బియాండ్ గా పనిచేస్తుంది. జీవుడికి కూడా తెలియదు. ఈ వైశ్వానరుడను నేనే, ఆ ప్రజ్ఞగా ఉన్న ఆ అగ్నిని నేనే అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ పరమాత్మ. కృష్ణుడు చెప్పుతున్నాడు అన్నారు. 14వ శ్లోకం అయిపోయింది. ఏ ప్రజ్ఞ అయితే జీవుల్ని నిలబెడుతోందో, ఏ ప్రజ్ఞ అయితే ఆహారాన్ని తీసుకుంటే 4 రకాల పచనాలు చేసి దేహానికి పుష్టినిస్తోందో, ఆ వైశ్వానరుడను నేనే అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. మనకి ఇక్కడ 14వ శ్లోకం అయిపోయింది. అదే రకంగా 107వ నెంబర్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ కూడా ఉంది, మళ్ళీ చెప్పుకుందాం.